మారుతోందా? వైసీపీ విజయవాడలో రాజకీయం రసవత్తరంగా మారిందా? అందులో విజయవాడ సెంట్రల్ రాజకీయం ముసలంలో పడిందా అంటే నిజమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీ విజయవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది అంటే రాజకీయ వర్గాలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్కు మధ్య సఖ్యత కుదిరిందా లేదా అనే విషయంపై చర్చిస్తున్నాయి. అలాగే ఇరువురు ప్రేమ నటిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న కేడర్ కూడా అదే రీతిన వ్యవహరించడంతో సెంటర్లో రాజకీయం రూపురేఖలు మారిపోతున్నాయి. తాడేపల్లి నుండి కూడా పెద్దలు వచ్చి సరిచేసినప్పటికీ సెంటర్లో రాజకీయం ఓ కొలిక్కి రావడం లేదు. ఈ విధంగానే ముందుకెళ్తే వచ్చే ఎలక్షన్లో సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నాయకత్వం రెండుగా చీలి వైసీపీ ఓటమి చెందే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయం రూటు మారుతోందా? వైసీపీ విజయవాడలో రాజకీయం రసవత్తరంగా మారిందా? అందులో విజయవాడ సెంట్రల్లో రాజకీయం ముసలంలో పడిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మూర్తి, మనం చూసినట్లయితే విజయవాడ సెంట్రల్ లో రాజకీయం అయితే మాత్రం ఏదైతే ఉందో రాజకీయ కాస్తగా ముదిరినట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా విభేదిస్తూ వస్తున్నటువంటి వెల్లంపల్లి నాయకత్వాన్ని విభేదిస్తూ వస్తున్నటువంటి మల్లాది విష్ణు అన్నారు. ఆయన కొద్దిగా స్పీడ్ పెంచి వెల్లంపల్లికి సహకరించకుండా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డి అధ్యక్షం జరిగినటువంటి కొన్ని సమావేశాల్లో కానివ్వండి, వైసీపీ పెద్దల సమక్షంలో జరిగినటువంటి కొన్ని సెటిల్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటి విషయాలు పక్కన పెడితే ఆయన టోటల్ గా విభేదిస్తూ అండర్ గ్రౌండ్ గా చేయాల్సిన వర్క్ అంతా కూడా వెల్లంపల్లి ఓటమికి చేయాల్సిన వర్క్ అంతా కూడా చేస్తున్నారంటూ కూడా కొన్ని కథనాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని కాదని వెల్లంపల్లి శ్రీను తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఇవ్వడంతో ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఏదైతే మల్లాది విష్ణు ఉన్నారో ఆయన సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా కేడర్ తోటి బహిరంగంగా ఎక్కడా కూడా పాల్గొనకుండా శ్రద్ధగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే వెల్లంపల్లికి మల్లాది విష్ణు తోడైతేనే మాత్రమే ఇక్కడ కంపల్సరీగా వైసీపీ సీటు గెలిచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అలాంటి పరిస్థితుల్లో వెల్లంపల్లికి సైలెంట్ గా ఆయనకి ఏదైతే వైసీపీ పెద్దలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానీ చెప్పినటువంటి మాటలకి ఇబ్బందికరం లేకుండా తనైతే మల్లాది విష్ణు అయితే సహకరిస్తానని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ వచ్చినది స్కీమ్ మీదకి వచ్చేసరికి ప్రజెంట్ పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా కూడా పూర్తి సహకారం అయితే అందించకుండా ఉన్నట్లు సమాచారం ఉంది. అంటే ఇలా సహకారం కనుక అందించకపోతే కనుక మల్లాది విష్ణు కనుక సహకారం అందించకపోతే కంపల్సరిగా ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారో ఆయన ఓటమి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని రూమర్స్ అయితే చక్కర కొడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అటు వెల్లంపల్లి ఇటు మల్లాది విష్ణు ఇరువురు మధ్యలో కూడా సఖ్యత సరైన రీతిలో కుదరాలని అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఆశిస్తున్నప్పటికీ కూడా అది ఆశించినంత మేరకు కూడా ఇక్కడ ఇరువురు మధ్యన సఖ్యత రాలేదంటూ కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఇదే విధంగా కనుక కంటిన్యూ అయితే కనుక ఎలక్షన్ నాటికి ఇరువురు మధ్యన ఉన్నటువంటి విభేదాలు కాస్త తారాస్థాయికి చేరి కేడర్ కూడా అంటే కింద స్థాయి ఉన్నటువంటి సెకండ్ కేడర్ థర్డ్ కేడర్ కూడా ఇరువురు కూడా అంటే నాయకత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో ఆ నాయకుడు మాట వింటారు కాబట్టి కంపల్సరిగా మల్లాది విష్ణు అనేది ముందడుగు వేసి కనుక ప్రజల్లోకి వెళ్ళి వెల్లంపల్లికి నేను ఉన్నాను అంటూ కూడా భరోసా ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ కట్టెక్కడి పరిస్థితి కనిపించట్లేదు. మూర్తి, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.